బంగాళాఖాతంలో దిత్వా తుపాను కంటిన్యూ అవుతోంది. రాత్రికి అది చెన్నై సమీపానికి చేరుతుంది అని చెప్పి వాతావరణ శాఖ అంటోంది. రేపు పుదుచ్చేరి తీరానికి ఈ తుపాను చేరుకోవచ్చని చెప్తున్నారు. శ్రీలంకను ఊడ్చిపారేసింది దిత్వా తుపాను. భారీ వర్షాలతోటి శ్రీలంకలో 123 మంది మృతి చెందారు. మరో 130 మంది ఆచూకీ గల్లంతయింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతోటి శ్రీలంకకు నిత్యావసరాలను అందజేసింది భారత్. లంకను కోలుకోలేని దెబ్బ కొట్టింది దిత్వా తుపాను. దీని ధాటికి శ్రీలంకలో చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఇళ్లు కూలిపోయాయి, రహదారులు ధ్వంసమయ్యాయి, బ్రిడ్జిలు నేలమట్టమయ్యాయి. తుపాను ధాటికి శ్రీలంకలో 123 మంది చనిపోయారు. భారీ వర్షాలు, వరదల ధాటికి ఇప్పటి వరకు 130 మంది గల్లంతైనట్టుగా శ్రీలంక డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ప్రకటించింది. దిత్వా ధాటికి 3,73,000 మంది ప్రభావితమయ్యారు. మొత్తం 13,690 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 488 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. అత్యధికంగా దెబ్బతిన్న జిల్లాల్లో కండై జిల్లా కూడా ఒకటి. ఇక్కడ ఒక్కచోటే 51 మంది చనిపోయారు. 67 మంది కనిపించకుండా పోయారు. బదుల్లా జిల్లాలో 35 మంది చనిపోగా 27 మంది మిస్ అయినట్టుగా అధికారులు తెలిపారు. అయితే శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ రంగంలోకి దిగింది. ఆ దేశానికి మానవతా సాయం అందించేందుకు ఆపరేషన్ సాగర్ బంధును చేపట్టింది. శ్రీలంకకు గుడారాలు, టార్పాలిన్లు, దుప్పట్లు, పరిశుభ్రత కిట్లు, రెడీ టు ఈట్ ఆహార పదార్థాలని ఇండియా పంపించింది. శ్రీలంకలో ఉన్న మన నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి నుంచి 4.5 టన్నుల డ్రైవ్ రేషన్లు, 2 టన్నుల తాజా రేషన్లు సహా నిత్యావసరాలను కొలంబోకు అందజేశారు.